హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు ఉల్లికారం ఎగ్ దోశ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీనిలో ఎండుమిర్చి ఒక 6 వరకు వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. ఇవి ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 3 వెల్లుల్లిపాయలు, ఒక కప్పు వేపిన పప్పు వేసి మిక్సీలో బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి అయిన తర్వాత ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇందాక నానబెట్టుకున్న మనం ఎండుమిర్చి ఉంది కదా, ఇవి వేసుకొని దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 2 చిన్న ఉల్లిపాయలు 2 కోసుకొని వేసుకున్నాను. ఇలా మొత్తం దీన్ని మిక్సీగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దోసల పిండి తీసుకుందాం. దోసల పిండి తీసుకొని దీనిలో కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకొని మన దోశలు కన్సిస్టెంట్ కింద బాగా కలుపుకుందాం. ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోద్ది దోశలకి. ఇప్పుడు అట్ల రేకు పెట్టుకొని స్టవ్ మీద బాగా కాలిన తర్వాత ఒకసారి వాటర్ వేసుకొని ఇలా బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు దోశ వేసుకుందాం. పలుచగా వేసుకోవాలి దోశ. ఇలా వేసుకొని ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇది కొంచెం బాగా కాలాలి. కాలిన తర్వాత కొంచెం జీలకర్ర. ఇలా కాలుతున్నప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, ఉల్లిపాయ కారం, ఇది వేసుకొని మొత్తం అప్లై చేసుకుందాం. ఇలా మొత్తం అంతా అప్లై చేసుకున్నాక ఇది కూడా కొంచెం బాగా కాలాలి. వెంటనే వేసేయకుండా ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఇలా కాలిన తర్వాత ఎగ్ని వేసుకుందాం. నేను ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను, లేదంటే మీరు ఒక గిన్నెలో కలుపుకొని వేసుకోవచ్చు. సాల్ట్ వేయక్కర్లేదు, మనం ఇందులో వెల్లుల్లి దాంట్లో వేస్తాం కదా ఉల్లిపాయ కారంలో, అది సరిపోతుంది. ఇలా మొత్తం అంతా ఎగ్ని అప్లై చేసుకొని ఇది బాగా కాలాలి. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోండి. ఇలా కాలిన తర్వాత తిప్పి ఒకసారి కాలిన తర్వాత ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా కాలితే సరిపోతుంది. ఇంతేనండి, ఎగ్ దోశ ఉల్లిపాయ కారం ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకొక దోశ, మామూలు ఎగ్ దోశ కాకుండా మామూలు నార్మల్గా వేస్తున్నాను. పుట్నాల పొడి వేసుకోలేదు కదా, పుట్నాల పొడి వేసి ఈ దోశ వేస్తున్నాను. ఇందాకలాగే కొంచెం ఆయిల్ వేసి కాలిన తర్వాత వెల్లుల్లి కారం కూడా వేసుకొని బాగా కాల్చుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకుందాం. ఇది కాలిన తర్వాత కొంచెం పుట్నాల పొడి కూడా మనం ఇందాక మిక్సీలో చేసుకున్నాం కదా, అది వేసుకొని బాగా వేసుకొని బాగా కాలిన తర్వాత తీసేసుకోండి ఇంకా ప్లేట్లోకి. ఇలా ప్లేట్లోకి పల్లీల చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్ దోశ ఉల్లిపాయ కారం. ఇంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.